శశాంక్. శశాంక్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. సో ఎన్నో ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఏ గ్రూప్ తీసుకున్నారు? సిఎస్సి ఏఐఎంఎల్ స్పెషలైజేషన్తో ఓకే. తీసుకున్నాను. సో మంచి ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కోర్స్. అండ్ ఎలా టీచ్ చేస్తున్నారు ఏంటి అంటే న్యూయర్ కోర్స్ కాబట్టి ఫ్యాకల్టీ కానీ అది మొత్తం ప్రాక్టికల్స్ థియరీ మాకు లైక్ అంతా థియరీయే కాకుండా ప్రాబ్లమ్స్తో పాటు చెప్తారు. సో ఎలా అంటే జస్ట్ సబ్జెక్ట్ కాకుండా అది ఎలా అప్రోచ్ అవుతాం, ఎలాగా డీల్ చేయాలి వాటితో, అది ప్లస్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, మేము చేస్తూ ఉంటాము. ఓకే. సో మాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో చాలా హ్యూజ్ క్యాంపస్ కదా, నీకు ఎలా అనిపించింది క్యాంపస్ కానీ వైబ్ కొంచెం పాజిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది కాబట్టి ఎలా అనిపించింది? క్యాంపస్ పెద్దదే అండ్ కొంచెం డివోషనల్ వైబ్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మఠం గుడిలుగా తిరుగుతూ ఉంటాము. ఓకే. అండ్ ఎస్పెషలీ సీనియర్స్ కానీ వీళ్ళు కానీ లైక్ ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే? సీనియర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. ఒక స్టేజ్ దాటాక వాళ్ళు అన్న అనే బదులు అన్నయ్య అనేస్తాను, అక్క. ఇట్స్ లైక్ ద బ్రదర్స్ అండ్ లైక్ ఫ్యామిలీ లాగా కలిసిపోతారు అనమాట. ఓకే. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది? ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. మాకు ఏమైనా డౌట్స్ వస్తే ఈజీ చెప్తారు, లైక్ హెసిటేట్ చేయరు అసలు, ప్రతి స్టెప్లో హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ కదా, సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ మీకు ప్రాక్టికల్స్ బయటకు తీసుకెళ్ళడము అండ్ గెస్ట్ లెక్చరర్స్తో ఇవన్నీ కూడా ఉన్నాయి సెషన్స్, ఇవన్నీ సెమినార్స్ ఉంటాయి, ఐవీస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఐ సెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే. వేరే బయట నుంచి వచ్చే కంపెనీస్ ఇచ్చే ప్రాజెక్ట్స్. సో యూజువల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ తెలుసుకొని యూనివర్సిటీలో జాయిన్ అవుతారు కదా, సో ప్లేస్మెంట్స్ గురించి ఎలా అనిపించింది? అండ్ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా జాబ్ ఆఫర్స్ వచ్చేయడం కానీ చూసారు ఏమైనా? ప్లేస్మెంట్స్ బాగానే వస్తున్నాయి, మన స్కిల్కి తగ్గట్టు ఆఫర్స్ వస్తుంటాయి. సో మనం కష్టపడాలి, ఫస్ట్ కష్టపడి మనం సిన్సియర్గా వర్క్ చేస్తే దాని ప్లేస్మెంట్స్లో జాబ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. వెరీ ఆల్ ది బెస్ట్ శశాంక్. థ్యాంక్ యూ.